సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోవాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆబ్స్టెట్రిషియన్కి గైనకాలజిస్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అండ్ ఒక ఆబ్స్టెట్రిషియన్ ఎలాంటి థింగ్స్లో మనకి యూజ్ అవుతారు, ఎలాంటి సజెషన్స్ మనకి ఇవ్వగలుగుతారు? హలో అమ్మ, నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అంటే డెలివరీకి సంబంధించి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, ఆడవాళ్ళ సమస్యలకి సంబంధించి ట్రీట్మెంట్స్ అవి ఇస్తూ ఉంటాను. అయితే ఆబ్స్టెట్రిక్స్ అని మీరు అడిగారు కాబట్టి, ఆబ్స్టెట్రిక్స్ అనేది డెలివరీస్, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్కి సంబంధించింది. గైనకాలజీ అనేది ఆడవాళ్ళ ఇతర ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెనోపాజల్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడీస్ కానీ, ఇలాంటి రకరకాల సమస్యలకి సంబంధించింది గైనకాలజీ. డెలివరీస్ అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించింది ఆబ్స్టెట్రిక్స్. అయితే ఆబ్స్టెట్రిక్స్ లేకుండా గైనకాలజీ లేదు, గైనకాలజీ లేకుండా ఆబ్స్టెట్రిక్స్ లేదు. బట్ దెన్ వేరే కంట్రీస్లో, మన దేశంలో కాదు, మన దేశంలో అందరూ అన్నీ ప్రాక్టీస్ చేస్తారు. వేరే దేశాలలో, ఇప్పుడు యూరోప్ అనుకోండి, అమెరికా అనుకోండి, వాళ్ళలో ఆబ్స్టెట్రిక్స్ సెపరేట్ బ్రాంచ్ కింద ప్రాక్టీస్ చేస్తారు, గైనకాలజీ సెపరేట్ బ్రాంచ్ కింద ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇక్కడ మన దేశంలో మటుకు అందరం అన్నీ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. అండ్ నేను విన్నాను, లైక్ ఏదైనా కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో బేబీకి సంబంధించి కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ ఒక ఆబ్స్టెట్రిషియన్ బాగా సజెస్ట్ చేస్తారు మీకు అని. సో ఎలాంటి కేసెస్ యూజువల్లీ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి? ఆబ్స్టెట్రిక్స్ అన్న తర్వాత ఎప్పుడైనా ఏవైనా సమస్యలు రావచ్చు. ప్రెగ్నెన్సీ ఇలాగే ఉండాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలాగే ఉండాలి, ప్రెగ్నెన్సీ ఇలాగే ఈ దారిలోనే ఉండాలి, క్రిటికాలిటీస్ ఉండొద్దని లేదు. ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది లో రిస్క్ అవ్వచ్చు, హై రిస్క్ అవ్వచ్చు. అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు చిన్న రక్తహీనత ఉన్నా కూడా అది హై రిస్క్ కిందే వస్తుంది. ఎప్పుడైనా కొంచెం ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడ్ అయినా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏవైనా వచ్చినా, సింగిల్ ప్రెగ్నెన్సీ కాకుండా ట్విన్స్ ఉన్నా, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్రీటర్మ్ డెలివరీస్ రిస్క్ ఉన్నా, హైపర్ టెన్షన్ అంటాము, ప్రీఎక్లాంప్షియా అంటాము, డయాబెటీస్ అంటాము, జీడిఎం అంటాము, ఇలా రకరకాల సమస్యలతో ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు. అయితే ప్రెగ్నెన్సీస్ వరకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లో రిస్క్ ప్రెగ్నెన్సీ అని యూజువల్గా డివైడ్ చేస్తాం. ఓకే. ఏదైనా ఒక కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్టు అయితే దానికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని పెడతాం. ఎందుకంటే దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మెడిసిన్స్, తీసుకోవాల్సిన ఆహార నియమాలు, తీసుకోవాల్సిన స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్, నిద్రే కానీ ఏవే కానీ కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే లో రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మీకు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు కాబట్టి మీరు నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా చెకప్స్ కానీ, టెస్ట్లు కానీ అవి రెగ్యులర్గా చేయించుకోవచ్చు. ఓకే. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా ఎలాంటి కేసెస్లో జరుగుతుంది మేడం? అంటే చాలామంది ప్రికాషన్స్ తీసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటుంటారు, బట్ హై రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మీకు ఆల్రెడీ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఓకే. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ డయాబెటిక్ ఉంటారు, ఆల్రెడీ బీపీ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, ఆల్రెడీ ఎపిలెప్సీ ఉంటుంది కదా, ఫిట్స్కి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు, కొంతమందికి సివియర్గా రక్తహీనత అనేది ఉంటుంది, కొంతమందికి మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి, కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానీ అలాగై ఉంటాయి, హార్ట్లో హోల్స్ ఉండడం అలాంటివి ఉంటాయి, కొంతమందికి సింగిల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంతకు ముందు కూడా ప్రెగ్నెన్సీ రాకముందు ఉండేవి క్యారీ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది రావచ్చు. అంటే ఏదైనా మిస్క్యారేజ్ లాంటి, థ్రెటన్డ్ మిస్క్యారేజ్ లాంటి సిమ్టమ్ రావడము, లేకపోతే బ్లీడింగ్ తరచు కావడము, మాయ కిందికి ఉండడము, ఉమ్మనీరు ఎక్కువగా ఉండడము, లేకపోతే ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు ఒక బేబీ లోపల హార్ట్ బీట్ లేకపోవడము, ఇలా ఎన్నో రకాల సిచ్యువేషన్స్ మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కేటర్ చేసుకోవచ్చు. అయితే మనం కేటగరైజ్ చేసుకున్నప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్సా లేకపోతే మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలోనే వచ్చాయా. కొంతమందికి ఇంతకు ముందు కనుక 2-3 మిస్క్యారేజెస్ అయినట్టు అయితే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కారణాలు ఏవైనా తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్, లివర్ కండిషన్స్ ఉంటాయి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకు ఉన్నట్టు అయితే అది హై రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే. అదే ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏంటంటే ప్లసెంటా కిందికి ఉండొచ్చు, మాయ కిందికి ఉండొచ్చు, కొంతమందికి బేబీ వెయిట్ పెరగకుండొచ్చు, కొంతమందికి సివియర్గా బీపీ రావచ్చు. సో ఇలాంటి కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుకుంటారు. ఓకే. సో యూజువల్గా మీరు చెప్పిన ఏవైతే డిసీజెస్ ఉన్నాయో, షుగర్, డయాబెటీస్ కానీ లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, సో ఇలాంటి డిసీజెస్ బేబీకి కూడా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? అది ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ అని? ఎప్పుడైనా కానీ ఏవైనా మనం ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నట్లయితే ఏ ప్రాబ్లంకైనా కూడాను కొన్ని జన్యుపరమైన కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన చుట్టుపక్కల పరిసరాలు, కొన్ని మనం తీసుకునే ఆహార నియమాల వల్ల వచ్చే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని మానసిక ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మనం ఏదైతే ఇప్పుడు డయాబెటీసే అనుకోండి, దానికి జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనం తీసుకునే ఆహార నియమాలు, మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన ఫిజికల్ ఫిట్నెస్ కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే అది కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అలాగే స్థూలకాయం అనుకోండి, మీకు జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉన్నా కూడాను మీరు ఎన్వైరన్మెంట్, మీరు తీసుకునే ఆహారం, ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తే మీకు అది రాదు. అయితే కొంతమందిలో ఏమవుతుందంటే ఇప్పుడు థైరాయిడ్ ఉంటుంది, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ థాలసీమియాస్, బ్లడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేటెడ్, జెనెటిక్ జీన్ రిలేటెడ్ ఉంటాయి. అలాంటివి మీరు ఏం చేసినా కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాటిని మీరు కంట్రోల్గా ఉంచుకోవడము, వాటిని మీరు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవడము, ఇట్లాంటి ఇద్దరికి, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఉన్న సమస్యలు బేబీకి రాకుండా ఉండడానికి చేయాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మన లోపల ఇన్బిల్డ్గా ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా బేబీకి రాకుండా కాపాడుకునే ఇదైతే చేయవచ్చు, బేబీని సెక్యూర్ చేయగలుగుతాం. దాన్నే మెడికల్ థెరపీస్ అంటాం. సో ఏదో ఒక విధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని బేబీ సైడ్ వెళ్ళనివ్వకుండా రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి మనం తీసుకునే జాగ్రత్తల మీద, మనం తీసుకునే ట్రీట్మెంట్స్ మీద, ఆప్షన్స్ మీద ఉంటుంది. ఓకే. మీరు డీల్ చేసిన కేసెస్లో లైక్ ఎక్కువ శాతం ఎవరు ఉంటారు మేడం? అంటే తల్లిదండ్రులకు ఉండటం వల్ల పిల్లలకు కూడా వచ్చింది ఎక్కువ చూస్తూ ఉంటారా, లేదంటే దాన్ని ప్రివెంట్ చేయటాన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అది ఎక్కువ చూస్తుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 22 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ 22 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో లాస్ట్ 5 to 7 ఇయర్స్లో డెవలప్ అయినవి ఉన్నాయి. ఓకే. ఎందుకంటే స్థూలకాయ సమస్యలు కానీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానీ, జంక్ ఫుడ్ తినడం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం కానీ, ఇలాగా ఎన్నో రకాల కారణాల చేత మనకి ఇబ్బందులు అనేది వస్తూ ఉన్నాయి. హెల్త్ అనేది ఒక డ్రాస్టిక్ షిఫ్ట్ చూశాను నేను. ఒకప్పుడు ఎంత బాడీ మాస్ ఇండెక్స్ ఉండేవాళ్ళు, తక్కువగా ఒబేసిటీ ఉండేవాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళని చూస్తున్నాం, ఎక్కువగా పీసీఓడి చూస్తున్నాం, ఎక్కువగా మనము పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎక్కువగా ఈస్ట్రోజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా రకరకాల షిఫ్ట్ ఇన్ మెడికల్ డిసీజెస్ ప్యాటర్న్ చూస్తున్నాం. ఇది లైఫ్ స్టైల్ మార్పుల వల్ల, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం మూలాన, చిన్నపిల్లల్లో కూడాను వర్క్ తక్కువ ఉండి ఫుడ్ ఎక్కువ ఇవ్వడం మూలాన ఒబేసిటీ రావడము, వాళ్ళకి బద్ధకంగా ఉండడము, బయట ఆడుకోవడానికి అలౌ చేయకపోవడము, కొన్ని రకాల స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతసేపు 24 గంటలు వాళ్ళ మీద ఎడ్యుకేషన్ రుద్దడము, క్యాలరీస్ బర్న్ చేయడం కానీ లేకపోవడము, కౌచ్ పొటాటోస్ లాగా తిన్నామా, కూర్చున్నామా, టీవీ చూసామా, వీడియో గేమ్ ఆడామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ చదువుకున్నామా, ఒక ప్లేస్లో కూర్చుని పడుకున్నామా, ఇలాంటి సైకిల్లో ఉంటే ఎవరికైనా అనారోగ్యాలు వస్తాయి. అండ్ దీన్ని బ్రేక్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్.